ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆఫ్ఘనిస్తాన్ చరిత్ర గురించి, ఆఫ్ఘనిస్తాన్లోని పరిస్థితికి కారణమైన సంఘటనల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచంలోని అత్యంత మారుమూల పేదరిక రాజ్యాలలో ఒకటి. 1800 సంవత్సరంలో నార్త్లో రష్యా సామ్రాజ్యం ఉండేది, సౌత్లో బ్రిటిష్ సామ్రాజ్యం ఉండేది. ఆఫ్ఘనిస్తాన్ ఈ రెండు రాజ్యాల మధ్య బఫర్ జోన్గా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఈ రెండు రాజ్యాల మధ్య భయం ఉండేది. అదేంటంటే, ఒకవేళ బ్రిటిష్ ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమిస్తే అది రష్యాకు ప్రాబ్లం అవుతుంది, ఒకవేళ రష్యా ఆక్రమిస్తే బ్రిటిష్కి ప్రాబ్లం అవుతుంది. ఈ రెండు రాజ్యాల మధ్య పోటీని ద గ్రేట్ గేమ్ అనేవారు. 1838లో ఆఫ్ఘనిస్తాన్ని ఎమీర్ దోస్ట్ మొహమ్మద్ అనే రాజు పాలించేవాడు. బ్రిటిష్ ఆఫ్ఘనిస్తాన్లోకి ఎంటర్ అయ్యి దోస్ట్ మొహమ్మద్ను తీసేసి తమకు అనుకూలంగా ఉండే ఎమీర్ షా సుజాను దోస్ట్ మొహమ్మద్ స్థానంలో పెట్టారు. అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్లో ఆర్మీ ఉండేది కాదు. గ్రామాల్లోని యువతను ఊరి పెద్దలు రాజు దగ్గర డబ్బులు తీసుకొని రాజు తరపున పోరాడేవారు. బ్రిటిష్ ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం చేయడంతో గ్రామాల్లోని ప్రజలు బ్రిటిష్ వారిని ఓడించారు. ఈ క్రమంలో షా సుజా మరణించడంతో దోస్ట్ మొహమ్మద్ తిరిగి రాజ్యాధికారాన్ని దక్కించుకున్నాడు. రెండవసారి ఆంగ్లో ఆఫ్ఘన్ వాళ్ళు బ్రిటిష్ గెలిచింది. ఆఫ్ఘనిస్తాన్లోని కొన్ని ప్రాంతాలను బ్రిటిష్ ఆక్రమించింది. అప్పుడు అబ్దుర్ రెహమాన్ అనే కింగ్ను బ్రిటిష్ సపోర్ట్ చేసింది. 1893లో ఆఫ్ఘనిస్తాన్కు బ్రిటిష్ ఇండియాకు మధ్య డ్యూరెన్ లైన్ అనే ఒక ఇంటర్నేషనల్ బార్డర్ లైన్ ఏర్పాటు చేశారు. ఇది తర్వాత పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్కు మధ్య పర్మనెంట్ బార్డర్గా మారింది. కానీ ఆఫ్ఘనిస్తాన్కి చెందిన పస్తూన్ జాతి ముస్లింలు పాకిస్తాన్ భూభాగంలోకి వచ్చారు. అదే ఇప్పటి పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా జిల్లా. ఇక్కడి పస్తూన్ జాతి ముస్లింలు ఆఫ్ఘనిస్తాన్లో కలవాలని ఇప్పటికీ కోరుకుంటున్నారు. కానీ పాకిస్తాన్ దాన్ని పర్మనెంట్ బార్డర్గా డిక్లేర్ చేసింది. అంటే పాకిస్తాన్ తమ రాజకీయ అవసరం కోసం దాన్ని తిరిగి ఆఫ్ఘనిస్తాన్తో కలపడం లేదు. 1918లో రష్యాలో కమ్యూనిస్ట్ రెవల్యూషన్ ఏర్పడి లెనిన్ అధికారంలోకి వచ్చాడు. దీని ప్రభావం కూడా ఆఫ్ఘనిస్తాన్పై పడింది. 1919లో ఆఫ్ఘనిస్తాన్ బ్రిటిష్కు మధ్య మూడవ ఆంగ్లో ఆఫ్ఘన్ వార్ జరిగింది. ఈ వార్లో బ్రిటిష్పై ఆఫ్ఘనిస్తాన్ గెలిచింది. ఆఫ్ఘనిస్తాన్ పూర్తి స్వతంత్ర దేశంగా మారింది. అంతకు ముందు వరకు ఆఫ్ఘనిస్తాన్ విదేశీ వ్యవహారాల్లో బ్రిటిష్ ఇన్వాల్వ్మెంట్ ఉండేది. మూడవ ఆంగ్లో ఆఫ్ఘన్ వార్ని గెలిచినప్పుడు అమనుల్లా ఖాన్ ఆఫ్ఘనిస్తాన్కు రాజుగా ఉన్నాడు. అమనుల్లా ఖాన్, అతని భార్య సొరాయా తర్జీ ఆఫ్ఘనిస్తాన్లో చాలా మార్పులు తీసుకువచ్చారు. ముఖ్యంగా సొరాయా తర్జీ మహిళలను ప్రోత్సహించారు. స్కూల్ స్టార్ట్ చేసి ఆడపిల్లలకు చదువుకోవడానికి అనుమతించారు. సమాజంలో మహిళలకు సమాన హక్కులను కల్పించారు. పెళ్లి ఇష్టం లేకపోతే డైవర్స్ ఇచ్చే హక్కును కల్పించారు. సెక్యులర్ కోర్టులను, సెక్యులర్ ఎడ్యుకేషన్ని ఎంకరేజ్ చేశారు. మహిళలకు ఉన్న స్ట్రిక్ట్ డ్రెస్ కోడ్ రూల్ను తొలగించారు. ఒక పబ్లిక్ స్పీచ్లో సొరాయా తర్జీ మహిళలు తమ శరీరాన్ని పూర్తిగా కవర్ చేసుకోవాలని ఖురాన్లో ఎక్కడా రాసి లేదని తన హిజాబ్ను చించేసింది. అమనుల్లా ఖాన్ తీసుకొచ్చిన సంస్కరణలు షరియాను ఉల్లంఘించినట్లున్నాయని అతనిపై తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటు కారణంగా అమనుల్లా ఖాన్ తన భార్య సొరాయా తర్జీ 1929లో బ్రిటిష్ ఇండియాకు పారిపోయారు. 1933లో ఆఫ్ఘనిస్తాన్కు జహీర్ షా రాజు అయ్యాడు. జహీర్ షా ఇతర దేశాలతో మంచి సంబంధాలు పెంచుకున్నాడు. జహీర్ షా ప్రధానమంత్రి దావుద్ ఖాన్ డ్యూరాన్ లైన్ వల్ల పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళిపోయిన పస్తూన్ జాతి ప్రజలకు మద్దతు ఇచ్చాడు. దీనివల్ల ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య ట్రేడ్ క్లోజ్ అయింది. దీని కారణంగా దావుద్ ఖాన్ను జహీర్ షా 1963లో తన మంత్రి పదవి నుంచి తొలగించాడు. 1965లో మొదటిసారి ఆఫ్ఘనిస్తాన్లో పార్లమెంటరీ ఎలక్షన్లు జరిపారు. ఈ ఎన్నికల్లో మహిళలకు కూడా ఓటు వేసే హక్కును కల్పించారు. 1973లో జహీర్ షా విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు దావుద్ ఖాన్ ఆర్మీ సపోర్ట్తో ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని తన కంట్రోల్లోకి తీసుకొని అతను తనకు తానుగా ఆఫ్ఘనిస్తాన్కు ప్రెసిడెంట్గా ప్రకటించుకున్నాడు. ఇతను ఆఫ్ఘనిస్తాన్లో నియంతృత్వ పాలన సాగించాడు. జ్యుడిషియరీని, పార్లమెంట్ని రద్దు చేశాడు. కొన్ని మంచి సంస్కరణలు దేశంలో చేసినప్పటికీ నియంతృత్వ పాలన సాగించాడు. 1960-1970 కాలంలో ఆఫ్ఘనిస్తాన్ చాలా అందమైన ప్రశాంత దేశంగా ఉండేది. అదే సమయంలో సోవియట్ యూనియన్కి యుఎస్కి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. కోల్డ్ వార్ అంటే రెండు దేశాలు డైరెక్ట్గా యుద్ధం చేసుకోకుండా ఆధిపత్యం కోసం ఇతర దేశాల మధ్య ఉన్న గొడవలను సపోర్ట్ చేసి ఇండైరెక్ట్గా దేశాల మీద ఆధిపత్యం సాధించాలని ప్రయత్నించేవి. కోల్డ్ వార్లో కొన్ని దేశాలు సోవియట్ యూనియన్ పక్షాన ఉన్నాయి, మరికొన్ని దేశాలు యుఎస్ఏ పక్షాన ఉన్నాయి, మరికొన్ని దేశాలు ఇండిపెండెంట్గానే ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇండిపెండెంట్గానే ఉంది. ఆఫ్ఘనిస్తాన్కు జహీర్ షా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు
సోవియట్ యూనియన్తో మంచి సంబంధాలు ఉండేవి. దావుద్ ఖాన్ ప్రెసిడెంట్ అయ్యాక యుఎస్ఏ మరియు ఇండియాలతో కూడా మంచి సంబంధాలు కొనసాగించాడు. దావుద్ ఖాన్ యుఎస్ఏతో సంబంధం పెట్టుకోవడం సోవియట్ యూనియన్కి ఇష్టం లేదు. 1977లో దావుద్ ఖాన్ నేషనల్ రెవల్యూషనరీ పార్టీని పెట్టాడు. ఆఫ్ఘనిస్తాన్కి కొత్త రాజ్యాంగాన్ని తీసుకువచ్చాడు. అప్పటికి ఆఫ్ఘనిస్తాన్లో పర్చామ్ ఖలీక్ అనే 2 కమ్యూనిస్టు పార్టీలు ఉండేవి. దావుద్ ఖాన్ కమ్యూనిస్టు పార్టీల నుంచి తనకు డేంజర్ ఉందని భావించి కమ్యూనిస్టు లీడర్లను మర్డర్ చేయించాడు. ప్రజలకు దావుద్ ఖాన్ పాలన పట్ల అసంతృప్తి పెరిగింది. ప్రశాంతంగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్లో హింసలు చెలరేగాయి. తన ప్రత్యర్థులు ఏప్రిల్ 1978లో దావుద్ ఖాన్ను తన కుటుంబంతో సహా హత్య చేశారు. ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీకి చెందిన నూర్ మొహమ్మద్ తరాకి దేశానికి అధ్యక్షుడయ్యాడు. తరాకి మంచి సంస్కరణలు తీసుకొచ్చాడు, కానీ ఇతను ఇస్లాం మతానికి వ్యతిరేకిగా మారాడు. దీంతో ఇస్లామిక్ పార్టీ కమ్యూనిస్టు పార్టీపై సివిల్ వార్ డిక్లేర్ చేసింది. 1979లో తరాకి కూడా ఈ వార్లో హత్య చేయబడ్డాడు. ఒక కమ్యూనిస్ట్ లీడర్ హత్య జరగడంతో సోవియట్ యూనియన్ కమ్యూనిజంను కాపాడుకోవడానికి, కమ్యూనిజంపై ముజాహిదీన్లు చేసే దాడులను ఎదుర్కోవడానికి సోవియట్ యూనియన్ ఆర్మీని ఆఫ్ఘనిస్తాన్కి పంపించింది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్పై సోవియట్ యూనియన్ ఆధిపత్యం పెరుగుతుండడం గమనించిన యుఎస్ఏ ముజాహిదీన్లకు సపోర్ట్గా ఆయుధాలను, డబ్బులను ఇచ్చింది. ఇది సోవియట్ యూనియన్ యుఎస్ఏకి మధ్య అప్పటికే జరుగుతున్న కోల్డ్ వార్లో భాగం. తరాకి హత్య జరిగిన తర్వాత తరాకి స్థానంలో మరో కమ్యూనిస్ట్ హఫీజుల్లా అమీన్ ప్రెసిడెంట్ అయ్యాడు, కానీ సోవియట్ యూనియన్ ఇతన్ని హత్య చేయించింది. హఫీజుల్లా అమీన్ తర్వాత బాబ్రక్ కర్మల్ ఆఫ్ఘనిస్తాన్కు ప్రెసిడెంట్ అయ్యాడు. అప్పుడప్పుడే ప్రశాంతంగా ఉంటున్న ఆఫ్ఘనిస్తాన్పై సోవియట్ యూనియన్ ఆధిపత్యం పెరుగుతుండడంతో యుఎస్ఏ ముజాహిదీన్ ఫైటర్లకు సపోర్ట్ చేసింది. సౌదీ, పాకిస్తాన్లు కూడా ముజాహిదీన్లకు సపోర్ట్ చేశాయి. యుఎస్ఏ సపోర్ట్తో ముజాహిదీన్ చేతుల్లోకి ఆయుధాలు వచ్చాయి. 1988లో మొహమ్మద్ నజీబుల్లా అధ్యక్షుడయ్యాడు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్కి, పాకిస్తాన్కి మధ్య జెనీవా శాంతి ఒప్పందాలు జరిగాయి. అదే సమయంలో యుఎస్ఏ సోవియట్ ఆర్మీని విత్డ్రా చేసుకుంటే ముజాహిదీన్లకు ఆయుధాల సప్లై ఆపేస్తామని చెప్పింది. సోవియట్ యూనియన్ ఆర్మీని వెనక్కి పిలిపించుకుంది. సోవియట్ యూనియన్ పవర్ ప్రపంచవ్యాప్తంగా తగ్గిపోయింది. నజీబుల్లా ఈ డిస్ప్యూట్ను ముగించడానికి ప్రయత్నించాడు. ఇస్లామిక్ మతవాదులను ఉజ్జగించే ప్రయత్నం చేశాడు. ఇంత జరిగినా యుఎస్ఏ ముజాహిదీన్లకు ఆయుధాల సప్లై మాత్రం ఆపలేదు. ముజాహిదీన్లు కూడా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. 1992లో బుర్హానుద్దీన్ రబ్బానీ ప్రెసిడెంట్ అయ్యాడు. అదే సమయంలో 1994లో దక్షిణ ఆఫ్ఘనిస్తాన్లోని కందహార్కు చెందిన ముల్లా మొహమ్మద్ ఒమర్ కమ్యూనిస్ట్ పాలన తొలగించిన తర్వాత కూడా ఇస్లామిక్ చట్టాన్ని ఏర్పాటు చేయకపోవడంతో అతనిలో అసంతృప్తి మొదలైంది. ఆఫ్ఘనిస్తాన్ను యుద్ధ వీరుల నుండి, నేరస్తుల నుండి విముక్తి చేయడానికి 50 మంది విద్యార్థులతో ఒక గ్రూప్ ఏర్పాటు చేశాడు. ఈ గ్రూప్లోని మెంబర్స్ అందరూ పాకిస్తాన్లోని ఇస్లామిక్ స్కూల్స్లో చదువుకున్న దక్షిణ తూర్పు ఆఫ్ఘనిస్తాన్లోని పస్తూన్ జాతికి చెందినవారు. కొన్ని నెలల్లోనే ఈ గ్రూప్లో 15,000 మంది జాయిన్ అయ్యారు. పాకిస్తాన్లోని ఆఫ్ఘనిస్తాన్ నుంచి శరణార్థులుగా వచ్చిన వారి కోసం ఏర్పాటు చేసిన మదర్సా స్కూల్స్లో చదువుకున్నవారు ఈ గ్రూప్లో జాయిన్ అయ్యారు. ఈ గ్రూప్లో ఎక్కువగా విద్యార్థులు జాయిన్ అవ్వడంతో ఈ గ్రూప్కు తాలిబాన్ అని పేరు పెట్టారు. తాలిబాన్లకు స్కూల్స్లో కఠినమైన ఇస్లామిక్ చట్టాన్ని నేర్పించారు. పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ తాలిబాన్లకు బాగా సపోర్ట్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్లో తమకు అనుకూలమైన ప్రభుత్వం ఏర్పడాలని పాకిస్తాన్ తాలిబాన్లకు సపోర్ట్ చేసింది. యుఎస్ఏ కూడా సీక్రెట్గా తాలిబాన్లను సపోర్ట్ చేసింది. తాలిబాన్లు 1996లో ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించారు. వారు అనుకున్న ఇస్లామిక్ చట్టమైన షరియా చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. షరియా చట్టం ప్రకారం 10 సంవత్సరాల పైన వయసున్న ఆడపిల్లలు స్కూల్స్కి వెళ్ళరాదు. ఆడవాళ్ళు తమ శరీరాన్ని పూర్తిగా కవర్ చేసుకోవాలి, బుర్ఖా ధరించాలి. బయటకు వెళ్ళాలంటే ఇంట్లో మగవాళ్ళు తోడుగా ఉండాలి. మహిళలు జాబ్స్ చేయకూడదు, ఒకరినే పెళ్లి చేసుకోవాలి. టీవీ, రేడియో, సినిమా వంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ని బ్యాన్ చేస్తారు. దొంగతనాలు చేస్తే కాళ్ళు చేతులు నరికేస్తారు. రేప్ చేస్తే తలలు నరికేస్తారు. హాస్పిటల్స్లో ఆడవాళ్లకు మహిళా డాక్టర్లు మాత్రమే ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇటువంటి కఠినమైన రూల్స్ షరియా చట్టంలో ఉంటాయి. పాకిస్తాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ 3 దేశాలు తాలిబాన్లను అఫీషియల్ గవర్నమెంట్గా గుర్తించాయి. దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాలు తాలిబాన్లను టెర్రరిస్ట్ గ్రూప్గా గుర్తించింది. తాలిబాన్లకు వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్లోని ఉత్తర భాగంలో ముజాహిదీన్లు పోరాడారు. ఇప్పటికీ తాలిబాన్లు ఆ ప్రాంతాన్ని ఆక్రమించడం చాలా కష్టం. ఈ గ్రూప్కి అహ్మద్ షా మసూద్ లీడర్గా ఉండేవాడు.
2001లో తాలిబాన్లు అహ్మద్ షా మసూద్ను సూసైడ్ బాంబర్లను ఉపయోగించి చంపేశారు. అహ్మద్ షా మసూద్ను చంపిన కేవలం 2 రోజుల్లోనే యుఎస్ఏలోని ట్విన్ టవర్స్పై ఒసామా బిన్ లాడెన్ దాడి చేశాడు. ఒసామా బిన్ లాడెన్ ప్రపంచవ్యాప్తంగా యుఎస్ఏ ముస్లింలపై జరుపుతున్న దాడికి ప్రతీకారంగా ఈ దాడిని చేశానని ఒక లెటర్లో తెలిపాడు. ఒసామా బిన్ లాడెన్ను ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు దాచి ఉంచారని ఆఫ్ఘనిస్తాన్కు యుఎస్ఏ ఆర్మీని పంపించింది. తాలిబాన్లు దాక్కొని ఉన్న చోట ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించింది. దీంతో తాలిబాన్లతో సహా కొన్ని వందల మంది సామాన్యులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. 2011లో యుఎస్ఏ ఒసామా బిన్ లాడెన్ను చంపేసింది. 2004లో అహ్మద్ షా మసూద్ సపోర్టుగా ఉన్న హమీద్ కర్జాయి ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఇతను ఇండియాతో మంచి సంబంధాలు ఏర్పరిచాడు. 2020 ఫిబ్రవరిలో డొనాల్డ్ ట్రంప్ యుఎస్ఏ ప్రెసిడెంట్ అవ్వడంతో తాలిబాన్లతో చర్చలకు ఏర్పాట్లు చేశాడు. తాలిబాన్లు ఆల్-ఖైదాతో సంబంధాలు తెంచుకుంటే యుఎస్ఏ ఆర్మీని వెనక్కి పిలిపించుకుంటామని అమెరికా తాలిబాన్లతో ఒప్పందం చేసుకుంది. ఎందుకంటే యుఎస్ఏ ఇప్పటికే చాలా ఖర్చు చేసింది. దాదాపు 2 లక్షల కోట్లు ఖర్చు చేసింది. జో బైడెన్ అధ్యక్షుడైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ పాలసీని బైడెన్ కంటిన్యూ చేశాడు. ఒప్పందం ప్రకారం యుఎస్ఏ మిలిటరీను 15 ఆగస్టు 2021న ఆఫ్ఘనిస్తాన్ నుంచి తిరిగి వెనక్కి పిలిపించుకుంది. తాలిబాన్లకు యుఎస్ఏ మిలిటరీకి మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో ఆఫ్ఘనిస్తాన్ మిలిటరీతో తాలిబాన్లు చర్చలు జరిపారు. ఆఫ్ఘనిస్తాన్ మిలిటరీలో కమిట్మెంట్ లోపం వల్ల వారు తాలిబాన్లకు వ్యతిరేకంగా పోరాడకుండా ఉండిపోయారు. ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా తాలిబాన్ల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ అష్రఫ్ ఘనీ సౌదీ అరేబియాకు వెళ్ళిపోయాడు. కానీ వైస్ ప్రెసిడెంట్ అమ్రుల్లా సాలే ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకొని తాలిబాన్లకు వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్ మిలిటరీతో పోరాడుతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ టాపిక్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.